హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. కళ్యాణ్ తనుజ గారి మ్యూచువల్ ఫ్యాన్గా కళ్యాణ్ తనుజ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, రీసెంట్గా కళ్యాణ్ గారు సాంగ్ డైరెక్టర్తో హీరోయిన్తో కలిసి లైవ్ పెట్టినప్పుడు అందరూ చాలామంది మెసేజ్లు అయితే పెట్టారు. కళ్యాణ్ గారు తనుజ గారిని పెళ్లి చేసుకోండి, కళ్యాణ్ గారు తనుజ గారిని పెళ్లి చేసుకోండి, ఆ తనుజ గారిని వదులుకోకండి, తనుజ గారిని వదులుకోకండి అని చెప్పేసి పదే పదే మెసేజ్లు పెట్టారనమాట చాలామంది. అది మ్యూచువల్ ఫ్యాన్స్ పెట్టారా లేకపోతే హేటర్స్ కావాలని పెట్టారా అనేది నాకు తెలియదు. చాలామంది ఏమంటున్నారంటే హేటర్స్ పెట్టుంటారని అంటున్నారు. మరి ఎవరు పెట్టారో నాకు తెలియదు. బట్ పెట్టడం అయితే మ్యూచువల్ ఫ్యాన్స్ పేరుతో పెట్టారు కాబట్టి ఒకవేళ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను. దయచేసి ఇలాంటి చోట్ల లైవ్లు పెట్టే అంటే వేరే వాళ్ళతో వేరే ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు లైవ్లు పెట్టేటప్పుడు దయచేసి ఇలాంటివి పెట్టడం ఆపేయండి. కావాలంటే కళ్యాణ్ గారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది కదా, అక్కడ పెట్టుకోండి, లేకపోతే ఆయన ఛానల్లో పెట్టుకోండి, లేకపోతే ఆయన పర్సనల్గా లైవ్ ఇచ్చేప్పుడు పెట్టుకోండి, లేకపోతే కళ్యాణ్ గారు తనుజ గారు ఎప్పుడైనా కలిసి లైవ్కి వస్తారు కదా అప్పుడు పెట్టుకోండి. అంతేగాని వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ పెడితే ఏంటంటే చిరాకు పడతారు. ఆయన కళ్యాణ్ చిరాకు పడకపోవచ్చు కానీ మిగతా వాళ్ళు చిరాకు పడతారు కదా, ఏంటబ్బా వీళ్ళ గొడవ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, కళ్యాణ్ ఇప్పుడు పెళ్లి చేసేసుకొని తనుజ ఏం చేయాలి? నాకు అర్థం కాదు. ఏం చేయాలి? ఏం పెట్టి పోషిస్తాడు? ఇప్పుడు కళ్యాణ్కి ఏం కోట్లాస్తులు లేవు కదా, ఏం పెడతారు? ఏం పెట్టి పోషిస్తాడు? సరే పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, మీ ఉద్దేశం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, ఏం పెట్టి పోషిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సక్సెస్ అవ్వాలి కదా కెరియర్లో. సరే ఆయన ఏమనుకుంటున్నాడు, తనుజ గారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటున్నారు, వాళ్ళ బాండింగ్ ఫ్రెండ్లీ బాండింగ్ అంటున్నారు అనేది ఓకే, వాళ్ళ మనసులో ఏముందనేది మనకు తెలియదు. మీరు అంటున్న దాని ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. మీరు అంటున్న దాని ప్రకారం వాళ్ళు ఏమైనా అనుకునేవని వాళ్ళ ఫ్యూచర్ ఏమైనా అనేది వాళ్ళ డిసిషన్. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారా లేకపోతే మోర్ దాన్ ఫ్రెండ్స్ అంటారా, వాళ్ళ డిసిషన్, అది మనకు సంబంధం లేదు. మీరు అంటున్న దాని ప్రకారం మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను, మీకు చెప్తున్నాను ఈ విషయం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం, ఏమిటి పోషిస్తాడు? ముందు సక్సెస్ అవ్వాలి కదా కెరియర్లో. ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగలేరా? ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కాగలుగుతాను. మీ ఆనందం కోసం వాళ్ళు కెరియర్ని సెటిల్ చేసుకోకుండానే చేసుకోవాలా? సో అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళు ఏంటన్నది, వాళ్ళ మనసులో ఏముందనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది. ఇది మనకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఎందుకంటే అందరికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి. సో ఒకటి చెప్తాను, మనం ఏమనుకుంటున్నామో మన మనసులో ఏమనుకుంటున్నాం అనేది కళ్యాణ్కి కానీ తనుజ కానీ క్లియర్గా తెలుసు. సో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇదైతే క్లారిటీగా చెప్తాను మీకు. వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయండి అంతే. మీరు దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మన కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లను ఒక్కరు కూడా కళ్యాణ్ కానీ తనుజ కానీ ఒక్కసారి కూడా ఆపమని అయితే చెప్పలేదు కదా. ఆ లీడ్ చాలు మనకి. అంతవరకు ఉండండి చాలు, ఇంకా అంతకు మించి వెళ్ళొద్దు, ఓకేనా? ఇక తనుజ గారు వాట్సాప్లో స్టేటస్ పెట్టారు కదా అని చెప్పేసి చాలామంది అంటారు. అది ఎవరి కోసం పెట్టారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పర్లేదు. కళ్యాణ్ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ కోసం పెట్టారు ఆ స్టేటస్ అనేది, ఆ పోస్ట్ అనేది. సో ఇండివిజువల్ ఫ్యాన్స్ మరీ దారుణంగా తన ఫ్యామిలీని లాగి మరీ నెగిటివ్ చేసుకున్నారు కాబట్టి ఆ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది ఆ అమ్మాయి. అది అందరికీ తెలుసు, అది చెప్పినా ఒప్పుకోరలేండి, అది వేరే విషయం. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే మాత్రం మీరు ఇప్పట్లో అయితే ఆలోచించద్దు, ఓ 3 సంవత్సరాల తర్వాత ఆలోచనలు ఇవన్నీ, ఓకే? అప్పటికి వాళ్ళు ఏంటన్నది వాళ్ళు ఒక డిసిషన్కి వస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయండి, పోయేదే ఉంది. మీకు చెప్తున్నాను ఈ విషయం. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?